చుక్కాకు 2 కట్టలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని 2-3 సార్లుగా వాష్ చేసి చుక్కాకు ఫ్రై చేసుకుందామండి. వేపుడు ఒక పెనం పెట్టుకొని తగినంత శనగగింజలు వేసుకుందామండి. ఒక 100 గ్రామ్స్ వేసుకున్నారంటే సరిపోతుంది. ఇంక మనం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. శనగగింజలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది టమాటా వేస్ట్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారండి. నేను చెప్పినట్టుగా చేసుకోండి. చుక్కాకు వేపుడు చాలా బాగుంటుంది. శనగగింజల పొడి వేసి చూడండి, బాగా వేయించుకొని చల్లానంగా పొట్ట తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా మనం మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా శనగగింజల పొట్టు తీసుకొని వేసుకోండి. గిన్నెలో ఒక 7-8 ఒట్టిమిరపకాయలు వేసుకుందాము. ఒక 3-4 తెల్లగడ్డలు, తగినంత ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇది వేరు అన్నంలోకైనా బాగుంటుంది. కర్రీ కొంచెం తక్కువ వచ్చినప్పుడు బాక్స్లో చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానంటే బాగుంటుందండి. ఇంకా మనము పెనంలో 1-1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందాము. ఇంకా శనగబాలు 1/2 టేబుల్ స్పూన్, తగినన్ని శనగగింజలు వేసుకోండి. 10-15 వరకు ఇవి బాగా వేయించుకోవాలని చిటపట అనేంత వరకు వేయించుకున్న తర్వాత 2-3 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా నూనెలో వేసుకోవాలండి. ఇవి బాగా వేగిపోవాలండి. నూనెలో ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ అనేది. ఇంకా ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము. అలానే కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి బాగా చిటపట అనేంత వరకు ఆనియన్స్ వేగాలండి. బాగా ఈ విధంగా వేయించుకున్నారంటే పచ్చివాసన అనేది ఉండదండి. ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసి చూడండి. ఆనియన్స్ అనేది బాగా వేగిపోయి ఉంటాయి. శనగగింజలు అవన్నీ బాగా వేగిపోయి ఉంటాయండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము చుక్కాకు బాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నారంటే త్వరగా వేగిపోతుందండి. ఈ చుక్కాకు ఫ్రై ఒక 10 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. తెమ్మ లేకుండా వేసుకున్నారంటే చుక్కాకు ఫ్రై అనేది బాగుంటుందండి. తాలింపు చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత లేకుండా ఉడికించుకోవాలండి. ఇది చుక్కాకు ఒక 5 నిమిషాల్లోనే వేగిపోతుందండి త్వరగా. ఈ విధంగా కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి. చుక్కాకు అనేది బాగా ఇమిరిపోతుంది చూడండి, దగ్గర అవుతుంది. ఈ విధంగా చేసుకుని చాలా బాగుంటుంది. చుక్కాకుతో చాలా రకాలు చేస్తూ ఉంటారు. పప్పు చేస్తారు, చట్నీ చేస్తారు, తాలింపు చేస్తారు, చాలా రకాలు చేస్తూ ఉంటారండి. చూడండి, ఈ విధంగా మీరు మీడియం ఫ్లేమ్లో కలుపుతున్నారంటే మనకి ఉడుకుతూ ఉంటే వాటర్ అనేది వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అనేది మొత్తం ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలని. దాని తర్వాత మనము ఏదైతే శనగగింజల పొడి చేసుకున్నామో ఆ శనగగింజల పొడి వేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చుక్కాకు అనేది బాగా ఉడికిపోయిందండి. తెమ్మ లేకుండా ఉడికించుకోనికే 2-3 సెకండ్లు మూత తీసి ఉడికించుకొని చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఉప్పు ఎందుకు వేస్తున్నా అంటే త్వరగా వేగిపోతుందండి. ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత తీసి చూడండి. తెమ్మ లేకుండా ఉంది చూడండి. ఈ విధంగా మీరు ఉడికించుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇంకా 3 టేబుల్ స్పూన్ శనగగింజల పొడి వేసుకోండి. ఇంకా మిలిగింది వేరు అన్నంలోకైనా తినండి, చాలా బాగుంటుంది. ఉట్టిదైనా తినేయచ్చండి, చాలా మంచిగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా వేరు అన్నంలోకి తినండి. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోండి, అంటే వేయించుకోండి. ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంకా మూత తీసి చూడండి. చుక్కాకు వేపుడు అండి, తాలింపు రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన చుక్కాకు వేపుడు అండి. సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.